Hello all, andaru ela unnaru. This is Divya and welcome back to Divya Talks. So welcome to one more new video. Andaru బాగున్నారు అనుకుంటున్నా. విరాజ్ ప్రీ బర్త్డే షూట్ లొకేషన్ వీడియో అన్నమాట. సో మేము ఏ లొకేషన్కి వెళ్ళాము, ఎలా ఉంది అదంతా నేను డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్త్డే రిలేటెడ్ వీడియోస్ రాబోతున్నాయి. ప్రీ బర్త్డే షూట్ ఎలా జరిగింది, వాడు ఎలా కోఆపరేట్ చేశాడు, ఎంత టైం పట్టింది, ఈశాన్ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక్కొక్క కిడ్ ఒక్కోలాగా ఉంటారు కదా. కొంతమంది ఫొటోస్కి మంచిగా సపోర్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. సో వాడితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, వీడితో ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను ముందు వీడియోస్లో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ద మెయిన్ ఈవెంట్ బర్త్డే అది కూడా రాబోతుందన్నమాట. సో అవన్నీ చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. అండ్ సో ఇది వచ్చేసి మా విరాజ్ బాబు ఫోటోషూట్ చేసిన లొకేషన్. మేము బొమ్మరిల్లు ఫోటో స్టూడియోకి అయితే వెళ్ళాము ఈసారి. ఇది వచ్చేసి నాదర్గుల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఉంది, ఆదిబట్ల ఆ ఏరియా అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఇందాక మీరు చూసారు కదా, అది స్ట్రైట్గా అండ్ మనం వెళ్తుంటే రైట్ సైడ్లో ఇదనమాట. ఫస్ట్ వచ్చేసి కేక్ స్మాష్ థీమ్ ఉంది ఇక్కడ. చాలా అంటే ఇది ఈశాన్ అప్పుడు కూడా ఇట్లాగనే ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉండే, కానీ అక్కడ సెటప్ కొంచెం పెద్దగా ఉంది. ఇక్కడేమో కొంచెం చిన్న చిన్న టాయ్స్తో క్యూట్గా చిన్నగా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సిట్ అవుట్ ఏరియా, మంచిగా ముగ్గులతో డెకరేట్ చేశారు చూడండి, కొంచెం ట్రెడిషనల్గా ఉండేలాగా. మంచిగా ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు హాయిగా, కొంచెం ట్రెడిషనల్ వేర్ వేసి అమ్మాయిలకైతే. అండ్ దెన్ అది వచ్చేసి ఆఫీస్ రూమ్. ఇక్కడ వచ్చేసి అవుట్ఫిట్స్ అనమాట. ఇక్కడ వాళ్ళే అవుట్ఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ కేస్ మనకు కావాలి అంటే. నార్మల్గా ఛార్జెస్ అయితే 6,500 చెప్పారు. 5 అవర్స్కి బుక్ చేసుకున్నాం మేము. విత్ కాస్ట్యూమ్స్ అయితే 7,500 అన్నారు ఇన్ కేస్ వాళ్ళ కాస్ట్యూమ్స్ మనకు కావాలంటే. నేనేమో కాస్ట్యూమ్స్ నాకేమొద్దు, నేను తెచ్చుకుంటాను అని చెప్పాను. సో 6,500 చెప్పారు. మనం బార్గెన్ చేయొచ్చు. నాకైతే 5,000 స్ట్రైట్గా బొమ్మరిల్లు అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రూమ్స్ అనమాట. అండ్ ఇక్కడైతే ఒక చిన్న బావి కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా అమ్మాయిలు అయితే మంచిగా ట్రెడిషనల్గా కొన్ని పిక్చర్స్ ఇక్కడికి తీసుకోవచ్చు బావి దగ్గర. అండ్ ఈశాన్ అప్పుడు లొకేషన్లో ఏంటంటే ఒకటే రూమ్ పెద్దది ఉండే, ఎవరైనా అందులోకి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఒక్క రూమ్నే వాళ్ళు క్యాబిన్స్ లాగా డివైడ్ చేశారు చూడండి, 3 చేశారనమాట సపరేట్గా క్యాబిన్స్. అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది, ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇదే బెటర్ అనిపించింది నాకు, ఎందుకంటే ఎవరి రూమ్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరి స్పేస్ వాళ్ళకు ఉన్నట్టు ఉంటుంది కదా, వాళ్ళ లగేజ్ పెట్టేసుకొని లాక్ వేసుకోవచ్చు, వాళ్ళు లాక్స్ కూడా ఇచ్చారు. సో రూమ్ అయితే ఇది ఇట్లా ఉండడం బెటర్ అనిపించింది. అండ్ మా విరాజ్ బాబు ఫొటోస్ తీసుకున్న తర్వాత మధ్యలో వాడు అలసిపోయాడు, సో పడుకున్నాడు అనమాట. ఆ టైంలో నేను ఈ లొకేషన్ అంతా షూట్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మంచిగా చెట్టు ఉంది. అండ్ ఇక్కడ ఎడ్ల బండి, అలా బెడ్ పైన పడుకునే అంటే మనము వీడియోస్ తీసుకోవచ్చు కదా పడుకున్నప్పుడు. సో అట్లా చిన్న క్యూట్ బెడ్ కూడా ఇచ్చారు. అండ్ మెయిన్ స్పెషల్గా నాకు ఇక్కడ నచ్చిందంటే ఈ హట్, ఈ థీమ్ అనమాట. మంచిగా ఒక విలేజ్ థీమ్ లాగా అనిపించింది. హట్ ఉంది, పక్కనే ఏమంటారు పాండ్ కనిపిస్తుంది కదా, చిన్నగా పాండ్ ఉంది, అన్ని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. సో చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ సెటప్, ఈ ప్రాపర్టీ. సో దాని తర్వాత అటువైపు చాలా ఎంటీ స్పేస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ట్రైన్ సెటప్ లాంటిది ఉంది. అండ్ అలాగే హాఫ్ మూన్ వచ్చేసి పక్కన అన్ని కలర్స్తోని అక్కడ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ చిన్న స్వింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసింది, అది గర్ల్స్కి అయితే చాలా బాగా వస్తాయి. సో ఇదే అనమాట, దాని మీద హాఫ్ మూన్ లాగా ఉంది కదా, కూర్చోబెట్టి కూడా మంచిగా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక టెలిఫోన్ సెటప్, మంచిగా వుడెన్ చైర్స్ వేసి, అండ్ పాతకాలంలో ఉంటాయి కదా ల్యాండ్ ఫోన్స్, అట్లాంటి సెటప్ ఒకటి ఉందన్నమాట. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది ప్లేస్. అండ్ అటువైపు వెళ్తే ఆ చివర్మ చిన్నపిల్లలకి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కైండ్ ఆఫ్ సెట్టింగ్ అనమాట. అండ్ అక్కడ వచ్చేసి ఐఫెల్ టవర్ అండ్ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది చూడండి. ఇక్కడ కూడా ఫొటోస్ బాగా వచ్చాయి దానిపైన నిల్చోబెట్టి తీస్తే. అక్కడ మాత్రం ఈశాన్ అప్పుడు మేము అట్లా చిన్న పూల్ టైప్ దాంట్లో ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఈశాన్వి చిన్న బోట్ ఉంటుంది దాంట్లో, కానీ ఇక్కడ ఏంటంటే వాటర్ బాగాలేవన్నమాట దీంట్లో. సో అందుకని చెప్పేసి విరాజ్కి ఇక్కడైతే తీయలేదు ఫొటోస్.
అండ్ చివరికి ఒక రూమ్ కనిపించింది కదా, దాని వెనకాల కృష్ణుని ఫొటోస్ పెయింట్ చేసిందనమాట. సో కృష్ణ థీమ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగొచ్చు. అండ్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి, కాకపోతే వాటర్ లేవన్నమాట. అండ్ ఇది ఇంకొక పార్ట్, ఇది మొత్తం ఎంటీగా ఉంది, ఏ ప్రాపర్టీస్ లేవు. అండ్ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ హోస్ట్ చేసుకోవచ్చు అనుకుంటాను. అక్కడ హోర్డింగ్ చూసారా, సమ్ గెట్ టుగెదర్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదో జరిగినట్టు ఉంది. అండ్ ఈ మధ్యలో ఈ వాక్ వే ఉంది కదా, దాంట్లో మనము కార్స్తో, మనకి కార్స్, జీప్స్, బైక్స్ ఉంటాయి కదా, వాటితో ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఒక శివుడి థీమ్ ఉంది చూసారా, మొత్తం శాండ్ ఉంది, దాంట్లో లింగం ఉందన్నమాట. అండ్ అది కాకుండా ఒక చిన్న హట్ చూడండి, ఇది చిన్న హట్. అండ్ దాని ముందు ఒక చిన్న ఎడ్ల బండి కుండలు పెట్టి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్కూల్ థీమ్ అనమాట, అంటే బోర్డు ఉంది. అండ్ అలాగే అక్కడ ఒక చైర్ ఉండే. సో ఇక్కడ మేము విరాజ్కి ఫొటోస్ తీసామన్నమాట, అందుకే విరాజ్ టర్న్స్ 1 అని పెట్టి అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఇంకో స్వింగ్, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఒక పిక్ విరాజ్ది భలే క్యూట్గా ఉండే. సో ఇవన్నమాట ప్రాపర్టీ. సో అది మా విరాజ్ బాబు ఫోటోషూట్ లొకేషన్. సో సిమిలర్గా ఈశాన్ది తీసినట్టే ఉంది, కాకపోతే అక్కడ స్పేస్ అంటే ఇంత పెద్దగా లేదు, ఇదేమో చాలా పెద్దగా ఉంది. అండ్ కొన్ని డిఫరెంట్ థీమ్స్ లైక్ ఆ హట్ కానివ్వండి, ఆ శివుడి థీమ్, అండ్ అలాగే కృష్ణ ఉందని చెప్పాను కదా, ఒక రూమ్కి వెనకాల వాల్ పెయింటింగ్ ఉందని, అదొకటి. ఇట్లా చిన్న చిన్నవి కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ రూమ్స్ అక్కడ ఒకటే ఉండే, ఇక్కడేమో ఒక్కదాన్నే లైక్ 3 పార్టీషన్స్ చేశారు. అదొకటి బాగా అనిపించింది, ఎందుకంటే ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా, మంచి అక్కడ లగేజ్ వేసేసి లాక్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అలా ఉండే. యా బాగుంది లొకేషన్. అండ్ కాస్ట్ వచ్చేసి మనకి నార్మల్గా అయితే 6500 చెప్పారు వితౌట్ కాస్ట్యూమ్స్ అయితే, విత్ కాస్ట్యూమ్స్ అయితే 7500 చెప్పారు. సో మనం బార్గెన్ చేసుకోవచ్చు. నాకు కాస్ట్యూమ్స్ వద్దన్నాను, 6500 అన్నారు కదా, సో కొంచెం బార్గెన్ చేస్తే 5500కి ఇచ్చాడు ఫర్ 4 hours అని చెప్పాము. కాకపోతే ఏంటంటే ఆ రోజు వీక్ డే వెళ్ళాం కదా, పెద్ద రష్ లేదు. మేము వెళ్ళిన తర్వాత ఒక 2-3 hours ఇంకొకరు వచ్చారు అంతే. అందుకని చెప్పేసి టైమింగ్స్ అయితే అంత పెద్దగా పట్టించుకోలేదు. లైక్ ఇన్నే హవర్స్ అన్నారు కదా అన్నట్టుగా ఏం లేదు, కాకపోతే 5 hours అన్నట్టుగా చెప్పండి. అండ్ వాళ్ళు చెప్పిన ప్రైస్కి కొంచెం బార్గెన్ చేయండి, ఇట్స్ ఫైన్. సో ఇది వచ్చేసి ఆదిబట్ల ఎంవిఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఉంది, నాదర్గుల్. పేరు వచ్చేసి బొమ్మరిల్లు ఫోటో స్టూడియో అనమాట. సో వెళ్ళొచ్చు, బాగుంది. లైక్ ఇండోర్ ఏంటంటే బేసికల్గా నాకు ఇండోర్ నచ్చదనమాట. మనకి జస్ట్ ఇండోర్లో ఏంటి థీమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీయాలి అంతే. ఇక్కడ అవుట్డోర్ అయితే మంచిగా వస్తాయి కదా, అటు ఇటు వెళ్ళడం, నేచర్లో తీసినట్టుగా కొన్ని పిక్స్ కూడా వస్తాయి. ఐ ఫీల్ లైక్ నాకు ఇండోర్ కన్నా అవుట్డోర్ చాలా నచ్చుద్ది. అండ్ ఈశాన్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇన్ కేస్ మీరు చూడకపోయి ఉంటే ఈశాన్ బర్త్డే టీజర్ లైక్ ఫోటోషూట్ అండ్ బర్త్డే రోజుది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అది కూడా అవుట్డోరే. సో అది బాగా వచ్చింది. నాకు అప్పుడు కూడా ఇండోర్ వెళ్ళాలని లేకుండే, అందుకే అవుట్డోర్ వెళ్ళాము. అండ్ ఇంకా అది వచ్చిన తర్వాత ఇంకా అవుట్డోరే అని ఫిక్స్ అయిపోయాను ఈసారి కూడా. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకున్నాను. సో కొన్ని అయితే డిఫరెంట్గా వచ్చాయి. అండ్ హోప్ఫుల్లీ వాడిది వీడిది మొత్తం వీడియో డిఫరెంట్గానే ఉంటుంది అని అనుకుంటున్నాను. సూన్ అది కూడా నేను టీజర్ పోస్ట్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకా బర్త్డే ఎలా జరిగింది, బర్త్డే అవుట్ఫిట్స్, అండ్ ఆల్సో ప్రీ బర్త్డే షూట్, అసలు వాడు ఎంత సతాయించాడు, లేకపోతే వాడు దిగాడు ఆ ఫొటోస్, ఎంత టైం పట్టింది, అదంతా కూడా నేను నెక్స్ట్ ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ మెయిన్గా మన బర్త్డే టీజర్, నేనైతే దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇంకా వచ్చేస్తుంది. సో చూస్తాను, పోస్ట్ చేస్తే ఫస్ట్ బర్త్డే టీజర్ పోస్ట్ చేసి తర్వాత బర్త్డే వ్లాగ్స్ అండ్ ఫోటోషూట్ వ్లాగ్ పెడతాను. లేదు అంటే ఇవి పెట్టిన తర్వాత టీజర్ పెడతాను. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.